ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి క్యారెట్ తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని వాటిని ఇలా తురుముకున్నాను. ఇలా సన్నగా తురుముకోవాలి. తురిమేసుకున్నాక ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ముందుగా పోపు దినుసులు వేసి పోపు పెట్టేసుకొని తర్వాత ఇంగువ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే కరివేపాకు వేసి బాగా తాలింపు వేగించుకోండి. నేను తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబ్యాళ్ళు, ఇంకా ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇలా యాడ్ చేశాక అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లో యాడ్ చేద్దాం. ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోనే ఉప్పు కూడా యాడ్ చేసి బాగా కలబెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికిపోయాక ఎంత 5 to 10 minutes లోపలే ఉడికిపోతుంది. ఇది తురుముకోవడం ఒకటే మనకి లేట్ అవుతుంది, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లోనే నేను తెల్లగడ్డ కారం, తెల్లగడ్డలు, ఎండుమిర్చి పౌడర్, ఉప్పు కలిపి మిక్సీకి వేసుకొని ఆ కారాన్ని నేను ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. దీంట్లో ఎక్కువ కారం వేసుకోకూడదు. ఎక్కువ కారం వేసుకోకుండా తక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం హాఫ్ కేజీకి కానీ నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్.